హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుజీస్ వరల్డ్. ఈ రోజైతే నేను మీ ముందుకు ఒక మంచి స్వీట్ రెసిపీతో వచ్చేసానండి. హెల్తీ అండ్ టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అండి. ఎవరైనా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో పూర్తిగా వివరంగా చెప్పానండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చూసారు కదా! ఎంత మెత్తగా చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి. అలా చేశాను. కొబ్బరి, బెల్లం, పుట్నాలతో ఈ 3 ఇంగ్రీడియెంట్స్ మాత్రమే ఉపయోగించి మనం ఈ స్వీట్‌ని తయారు చేశామండి. ఇది పెద్దవాళ్ళు కానీ, పిల్లలు కానీ ఎవ్వరైనా ఈజీగా తినేయొచ్చు. పిల్లలు నమలలేరు అనుకోవటానికి ఉండదు. పెద్దవాళ్ళు పళ్ళు లేని వాళ్ళు కూడా ఈ స్వీట్‌ను చక్కగా తినొచ్చండి. అయితే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్‌ని తీసుకొని స్టవ్ వెలిగించి పుట్నాల పప్పును ఒక ముప్పావు కప్పు వరకు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మనం మార్కెట్ నుంచి పుట్నాలు తీసుకొచ్చుకున్నప్పుడు కొంచెం మెత్తబడతాయండి. అలానే క్రిస్పీగా ఉండవు కదా! దానికోసం మాత్రమే ఇలా పాన్ ఫ్రై చేసుకుంటున్నాను. ఏదైనా సరే పుట్నాలను పౌడర్ చేయాలి అన్నప్పుడు లైట్‌గా ఫ్రై చేసుకొని చల్లారబెట్టుకొని మిక్సీ జార్‌లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ చిన్న మిక్సీ జార్‌నే వాడాలండి ఇటువంటి వాటికి. పౌడర్స్ ఏవైనా సరే పౌడర్ వేయాలనుకున్నప్పుడు చిన్న మిక్సీ జార్ అయితే చక్కగా పౌడర్ అవుతుంది. ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా కాకుండా, అలా అని చెప్పి కొంచెం ఎక్కువ బరకగా కాకుండా, నార్మల్‌గా అలా పట్టుకుంటే బరకగా ఉండాలండి. లేదంటే దీంతో చేసిన స్వీట్ ఏమవుతుందంటే, మన నోటికి చుట్టుకుపోతుంది. అందువల్ల మనం ఏంటంటే లైట్ బరగ్గా దీన్ని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే ఈ పౌడర్ అనేది స్వీట్ బావుంటుందండి. తర్వాత నా దగ్గరైతే ఇంతవరకు ఉందండి కొబ్బరి. ఇది మొత్తం ముక్కలు చేసుకున్నాక ఒక కప్పు వరకు అయ్యాయండి. ముప్పావు కప్పు పుట్నాలు, అలాగే ఒక కప్పు ఫుల్ కప్ అండి అది. కొబ్బరి ముక్కలు ఒక ఫుల్ కప్ అయ్యాయి. పౌడర్ అయిన తర్వాత అంటే కొబ్బరిని మనం మిక్సీ వేసిన తర్వాత కూడా 2 కప్పులుగా వచ్చిందండి. అయితే కొబ్బరి ముక్కలైతే ఒక కప్పు నిండుగా వచ్చాయి. ఇలా కొబ్బరి మొత్తాన్ని కూడా మిక్సీ జార్‌లో వేసుకొని కొబ్బరిలో నేను ఇలాచీ కూడా వేశానండి. ఒక 5 ఇలాచీ వేసి మిక్సీ వేశాను. ఇంకా సెపరేట్‌గా దాన్ని పౌడర్ చేసేదేముందిలే అని చెప్పి అలా కొబ్బరిలోనే ఇలాచీ వేసి మిక్సీ వేసుకున్నానండి. అయితే కొబ్బరిని మిక్సీ వేసినప్పుడు మనకు పాలు, ఆయిల్ అనేది లైట్‌గా రిలీజ్ అవుతుంది. చెమ్మ చెమ్మగా ఉంటుంది కదా! బాగా తడిగా ఉంటుంది. ఆ తడంతా పోవటానికి ఇలా ప్యాన్‌లో కొబ్బరి పౌడర్ వేసుకున్న తర్వాత మనం లైట్‌గా రోస్ట్ చేసుకోవాలనమాట. లేకపోతే ఎక్కువ రోజులు నిల్వుండే అవకాశం ఉండదండి. ఎప్పుడైనా సరే కొబ్బరిని లైట్‌గా, ఎక్కువగా కూడా కాదులెండి. అయితే ముప్పావు కప్పు బెల్లాన్ని దీనికి యాడ్ చేస్తున్నానండి. ముప్పావు కప్పు పుట్నాలు, అలాగే ముప్పావు కప్పు బెల్లం, ఒక కప్పు కొబ్బరి ముక్కలు. ఇవండి కొలతలంటే. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. మనకు బెల్లం అనేది కొబ్బరిలో బాగా మెల్ట్ అవ్వాలండి. నేను వాటర్ అయితే వేయలేదండి. వాటరు తక్కువగా పడుతుందండి ఎప్పుడైనా కొబ్బరితో మనం ఏం చేసినా. ఆటోమేటిక్‌గా కొబ్బరిలో నీరుంటుంది కాబట్టి మనం చూసుకొనే వేసుకోవాలండి. పడితేనే వెయ్యాలి. లేకపోతే వెయ్యకపోయినా అదే వాటర్ మనకి సరిపోతుందనమాట. లేకపోతే బాగా నీరవుతుంది. నాకు కొంచెం అడుగు పట్టుతుంది అనిపిచ్చింది. ఎందుకో చెప్పనా? ఇది నా మిస్టేకేనండి. ఆ బెల్లాన్ని అంత పెద్ద గడ్డలో ఉంచకూడదండి. కొంచెం బాగా నలుపుకొని, బాగా తురుముకొని వెయ్యాల్సింది. ఇది నా పొరపాటు వల్ల మాత్రమే ఆ కొంచెం వాటరైనా పట్టింది. మీరెప్పుడైనా చేసుకుంటే మీరు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని లేదా తురుముకొని వేసుకోండి. కొంచెం అందుకే వాటర్ పట్టాయి. ఇలా వాటర్ వేసుకొని బెల్లం అంతా బాగా మెల్ట్ అయిపోయి కొబ్బరిలోకి చక్కగా పట్టేసిందండి. ఈ మిశ్రమం అంతా నీరంతా పోయి చక్కగా ముద్ద కడుతుంది. ఈ స్టేజ్‌లో మొత్తాన్ని ఇలా గంటెతో స్మాష్ చేసుకుంటూ, ఇలా అనుకుంటూ దగ్గరికి తీసుకొని స్టవ్ ఆపేసుకోవాలండి. ఈ స్టేజ్‌లో స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం చేసుకున్న పౌడర్ ఉంది కదా! పుట్నాల పౌడర్ మొత్తాన్ని ఇందులోకి వేసుకొని బెల్లం కొబ్బరిలోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా గరిటెతో కింద పడకుండా జాగ్రత్తగా మొత్తాన్ని కలుపుకోవాలి. మనం నెయ్యి కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. మనం కొబ్బరితో చేసేటప్పుడు నెయ్యి వేయాలని ఏం లేదు. ఇంకొకటి చెప్తున్నానండి, ఇలాచీ కూడా వేయాలని లేదండి. కొబ్బరితో చేసే మిశ్రమానికి ఏ ఏ పదార్థాలు చేసినా కానీ మనం ఆ ఫ్లేవర్ మనకు కావాలి అనుకుంటే వేరే ఫ్లేవర్‌ని యాడ్ చేయకూడదు.
కానీ ఏదో అందరూ వేస్తున్నారని చెప్పి వేశాను, కానీ నిజానికైతే నాకు ఇష్టం ఉండదండి. ఎక్కువగా ఏది యాడ్ చెయ్యను. చాలా సింపుల్‌గానే అయిపోవాలని చూస్తాను. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఆ గరిటెకి ఉన్నది కూడా మొత్తం దగ్గరికి అనుకొని కొంచెం సేపు ఒక్క 5 మినిట్స్ అండి, ఎక్కువ సేపు అవసరం లేదు. ఒక్క 5 మినిట్స్ మూత పెట్టి అలా వదిలేయండి. ఆ పుట్నాల పొడికి బెల్లం, కొబ్బరి అంతా చక్కగా మొత్తం కలిసిపోతాయన్నమాట. 5 నిమిషాలు అయిందండి. చూద్దాం మన ఐటెం ఎలా ఉందో. ఇలా బాగా పట్టేసిందండి, చక్కగా అయింది. ఇప్పుడు దీన్ని ఇలా ఒక్కసారి కలుపుకొని స్టవ్ వెలిగించాల్సిన అవసరం ఏం లేదండి. ఇంకా గోరువెచ్చగా ఉండగానే ఇలా ఉండలు చుట్టేసుకోవటమేనండి. చూసారు కదా, చేతికి కూడా ఏ మాత్రం ఆయిల్ కానీ ఏమీ రాయాల్సిన పని లేదండి. చాలా ఈజీగా లడ్డు చేసేసుకోవచ్చు. చూసారుగా, చేతికి ఏమన్నా అంటిందండి? ఏమీ ఉండదు. చక్కగా పలుకు కూడా లేకుండా మొత్తం లడ్డూలు వచ్చేస్తాయండి. అలా ఆయిల్ రాయాలి అని ఏం లేదు. మన లడ్డు అయితే రెడీ అయిపోయాయండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో. ఇలా తిన్నారంటే, రోజుకొక లడ్డు తిన్నారంటే చాలా బలం అండి.